సహోదరి, రెండు దారులున్నవి. ఈ యొక్క దేశములో ప్రపంచములో అనేక గ్రామాలకు పట్టణాలకు వెళ్ళడానికి ఎన్నో మార్గాలు ఉన్నవి. మరణించిన తర్వాత మనిషి రెండు మార్గాలకు వెళ్తాడు, ఒకటి నరకము, ఒకటి పరలోకము. అయితే యేసుక్రీస్తు మనందరి పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచినాడు. ఎందుకంటే ఈ రెండు దారులకు వెళ్ళాలంటే రెండు కారణాలు ఉన్నవి. ఒకటి, మానవుడు పాపములో మరణిస్తే నరక మార్గంలో వెళ్తా ఉన్నాడు. ప్రభుని యందు విశ్వాసం ఉంచి ఈ భూమి మీద ఉన్నప్పుడే పాపమును విడిచి మారు మనసు పొంది ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు పరలోక మార్గంలో వెళ్తా ఉన్నాడు. ఒక ఊరికి వెళ్ళాలంటే ఒక మార్గం అవసరమైన రీతిగా పరలోకము చేరాలంటే యేసు ప్రభు ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నాడు. ఈ లోకములో మరణించిన తర్వాత మనకు అసలు జీవితము స్టార్ట్ అవుతుంది. ఆ జీవితము యుగ యుగములు పరలోకములో ఉన్నది. ఇక్కడ కష్టాలు వస్తే తప్పించుకుంటా ఉన్నావు, మరణించిన తర్వాత శిక్షలు ఉన్నవి ఆత్మకు. ఆ శిక్షలు ఎవరు తప్పించలేరు. అయితే ప్రభు మానవులందరినీ ప్రేమించి ఆ శిక్షలు తప్పించుటకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి మరలా తిరిగి రానయ్యున్న ప్రభు అయి ఉన్నాడు. అంటే మానవుని అంతగా ప్రేమించున్నాడు. మన బంధువులు, చుట్టాలు, స్నేహితులు ప్రేమిస్తున్నాడని చెప్తారు, కానీ కష్టాలు రాగానే ఎక్కడ ఉన్నవారు అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏదైనా సహాయం అడుగుతారని. అయితే దేవుడు కష్టమందు తోడుగా ఉంటాడు. ప్రాణత్యాగం చేసిన వాడు నమ్ముకున్న వారిని విడిచి వెళ్ళడు. ఎందుకంటే ఆ యొక్క అగ్ని భయంకరమై ఉన్నది. ఆ నిత్య నరకం తప్పించుటకు వచ్చినాడు తప్ప మానవుని ఏదో చేయడానికి రాలేదు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఆయన లేఖనం అంటా ఉంది, పాపులను రక్షించటకే యేసుక్రీస్తు లోకానికి వచ్చి మానవుడే పాప జీవితంలో ఉంటున్నాడు, వ్యభిచారంలో ఉంటున్నాడు, త్రాగుడులో ఉంటున్నాడు, నరత్యలో ఉంటున్నాడు, నానా రకాలమైన పాపములు చేస్తా ఉన్నాడు. ద్వేషములతో, కక్షలతో, పగలతో అతని హృదయం నిండి ఉంటుంది. మానవుని యొక్క హృదయం ఇదే పాపం అంటే ఇంకా ఏది లేదు. అయితే ఈ పాపములను విడిపించుటకే యేసుక్రీస్తు వచ్చినాడు. ఒకని మనసులో, హృదయంలో ఉన్న పాపము ఇంకొకరికి కనబడదు, మీదికి మంచిగానే మాట్లాడతాడు. పాపం అంటే బయటికి చేసేది కాదు, లోపల చేసేది కూడా ఉన్నది. ఒకరిని చంపాలని ఉంటుంది, మనసులో ఉంటే చంపలేడు. ఒకరిని తిట్టాలని ఉంటుంది, మనిషికి బయటికి మాట్లాడతాడు, లోపల తిడతా ఉంటాడు. ఇదే పాపము, ఈ హృదయ పాపము, తలంపుల పాపం. యేసుక్రీస్తు తీసివేటకి ఈ లోకానికి వచ్చి మానవ జాతి అందరి కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసి రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచినాడు. అయితే ప్రభును నమ్ముకున్న వానికి ధనము, డబ్బు రాదని, నువ్వు కష్టపడితేనే వస్తుంది, ఎవరో డబ్బులు ఇస్తావా అది ఇచ్చావా అనేది కాదు. కానీ పరలోకం ఉచితంగా దొరుకుతుంది, రక్షణ ఉచితంగా దొరుకుతుంది. కష్టపడి శ్రమపడి పని చేయాలి అందరం కూడా. ప్రభుని నమ్ముకుంటే రక్షణ వస్తుంది, నిత్య నరకము తప్పించబడుతుంది, నీ కుటుంబంలో నెమ్మది, శాంతి కలుగుతుంది, ఆరోగ్యం కూడా నువ్వు విశ్వసిస్తే దేవుడు ఇస్తా. అన్నిటి విషయంలో ఆలోచిస్తున్నావు కదా సహోదరుడా, సహోదరి, నీ ఆత్మ విషయంలో ఆలోచించి ప్రభును నమ్ముకున్నామని యేసయ్య పేరిట వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. సర్వశక్తి గల దేవానిచ్చుడగు తండ్రి, సమాధానకర్త నజరుడైన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్న సహోదరులు, అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరిని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. వాళ్ళందరూ కూడా నీ విషయంలో, ఆత్మ విషయంలో ఆలోచించి నేను నమ్ముకునే కృప దయచేయండి. వారు చేస్తున్న పనుల దీవెన తీసుకురమ్మని, ఆత్మరక్షణ కలగజేసి అడుగురు గ్రామాన్ని అందరూ ప్రభు నమ్ముకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.